నమస్తే. సూపర్ ఎలినినో దెబ్బకు ప్రపంచ దేశాలు గజగజ ఉనికిపోతున్నాయి. ప్రపంచ దేశాలను కూడా జాగ్రత్త పడుతున్నాయి. రానున్న కాలం లోపల తీవ్రమైనటువంటి దుర్భిక్ష పరిస్థితులు, కరువు కాటకాలు ఏర్పడేటువంటి ప్రమాదం ఏర్పడింది కాబట్టి అన్ని దేశాలు అప్రమత్తమైనాయి. కానీ మన భారతదేశంలో, ముఖ్యంగా మన తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం అసలు ఏమి జరగనట్టే వ్యవహరిస్తూ ఉంది. అన్ని రకాల ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రపంచం కోడై కూస్తా ఉంది. రానున్న కాలం మొత్తం కూడా దుర్భర పరిస్థితి. ఈ శతాబ్దంలోనే అత్యంత భయంకర కరువు కాటకాలు రాబోతున్నాయి. నెక్స్ట్ 10 ఏళ్ళు కూడా తీవ్రమైన కరువు కాటకాలు ఉంటాయి. అంటే గుక్కడి నీళ్లు కూడా దొరకవు, తాగడానికి కూడా దొరకని పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి సిచ్యువేషన్ అధిగమించడం ఎలా అనేటువంటి ఎక్సర్సైజ్ మన తెలంగాణ ప్రభుత్వం అసలు చేయట్లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ కన్నెపల్లి పంప్ హౌస్. అక్కడ రోజు ఇప్పుడు 1,00,000 క్యూసెక్లు నీళ్లు పోయి సముద్ర గర్భంలో కలుస్తాయి, బంగాళాఖాతంలో కలుస్తాయి. ఆ నీళ్లను కనుక మనం తోడి వాటిని కనుక పైన ఉన్నటువంటి అన్నారం, సుందిల్లా, అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కనుక మనం తరలించుకొని ఆ నీళ్లను కనుక మన యొక్క రిజర్వాయర్లు నింపుకుంటే కనీసం ఇప్పుడు వర్షాలు లేక విలువలు ఆడుతున్న రైతులు కనీసం పునాస పంట కూడా ఎక్కడ వేయలేదు. అటు రైతాంగాన్ని ఆదుకోవచ్చు, అదేవిధంగా తాగునీటి అవసరాలు కూడా వాడుకోవచ్చు. ఆ సోయి లేదు. పైపెచ్చు నిన్న ఒక వీడియో చూస్తే నిజంగా కూడా ఈయన కొడుకులకు అసలు పరిపాలన రాకపోతే ఎందుకు ఈ ప్రజలు నట్టేట ముంచే కార్యక్రమం చేస్తారు. పిల్లర్ల ఆ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ లో 2 పిల్లర్లు గుగ్గిపోయినాయి. ఓకే, మిగతా పిల్లర్ల దగ్గర ఉన్నటువంటి ఇసుకను తోడి అమ్ముకుంటున్నారు. లారీలు పోయి పెద్ద పెద్ద క్రేన్లతోని, ఆ యొక్క జేసీబీలతోని ఇసుక తీసి నింపుతున్నటువంటి వీడియోలు చూస్తుంటే కడుపు తరకపోతుంది. 1,00,000 కోట్ల ప్రాజెక్టు, ఆ ప్రాజెక్ట్ నిర్వీర్యం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఒక్క వ్యక్తి మీద, కేసీఆర్ గారి మీద కోపంతో, కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో ఆ కాళేశ్వర జలాలు వాడుకుంటే కేసీఆర్ గారిని ఎక్కడ ప్రజలు ఆయన పేరును స్మరిస్తారో అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ వాళ్ళు పెద్ద కుట్రకు తెరలేపి ఆ ప్రాజెక్టును మొత్తం కూడా సర్వనాశనం చేసేటువంటి విషయాన్ని మనం ఆ యొక్క కుట్ర కోణం చూడొచ్చు. ఆ వీడియోలో అసలు అక్కడ లారీలు ఎట్లా పోతాయండి, అక్కడ జేసీబీలతో ఇసుక ఎట్లా తీస్తారండి, ఎందుకు తీస్తారండి? ఆ పిల్లర్లో ఉన్నటువంటి పిల్లర్లకు అడుగున ఉన్నటువంటి ఇసుకను తోడుతున్నారండి. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది. ఇది ప్రభుత్వ విధానం, ప్రభుత్వం యొక్క పాలన ఇట్లుంటే ఇక ఎక్కడ చూసినా కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు ఇసుకను అమ్ముకొని, మంత్రులు ఇసుకను అమ్ముకొని ఇసుక దందాకు తెరలేపి కొట్లాటలు అవుతున్నాయి. ఇవాళ తుంగతుర్తి లోపల స్థానిక ఎంపీ అదేవిధంగా ఆ యొక్క ఎమ్మెల్యే మందుల సామెలు వర్గాలకు మధ్య ఇలా దాడి చూసాం. పోలీసుని చేతులు ఉన్నటువంటి లాఠీలను గుంజుకొని మందుల సామెల అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తలు కొడుతున్నాడు. చితక బాధలు బాతున్నారు. ఇది ఇక్కడ ఉంటే వరంగల్ జిల్లాలు చూస్తే సాక్షాత్తు మంత్రి కొండా సురేఖ మాకు వ్యతిరేకంగా ఈ యొక్క నక్కజిత్తుల మన ఈ యొక్క కడియం శ్రీహరి ఒక కుట్ర కోణానికి తెరలేపాడు. అసలు మంత్రి లేకుండానే దేవాదాయ శాఖ లోపల సమీక్ష నిర్వహిస్తూ ఉన్నాడు. ఎక్కడ పోతే అక్కడ సర్వనాశనం. ఆ కడియం శ్రీహరి అడుగుపెట్టింటే సర్వనాశనం. తెలుగుదేశాన్ని పుట్టుముంచిండు. బీఆర్ఎస్ పార్టీకి సచ్చిన పాముకు పాలు పోసి మళ్ళీ బతికిచ్చినట్టు చేస్తే, మళ్ళీ ఉప ముఖ్యమంత్రి ఇది ఇచ్చి కేసీఆర్ గారు చేస్తే నమ్మిన బంటులాగా ఉంటాడు అనుకుంటే వెండుపోటు పొడిచి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర ఇబ్బందులు కలిగించిండు. ఇప్పుడు పోయి కాంగ్రెస్లో నిప్పు పెట్టిండు. ఈ కడియం శ్రీ అనేటువంటి ఎక్కడ ఉంటే అక్కడ ఆ పార్టీకి ఇబ్బందులే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం కాబోతుంది. కడియం శ్రీ మొత్తం వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అనేది ఉందా అనిపిస్తుంది. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో 3 మంత్రుల మధ్య అసలు పడట్లేదు. బట్టి వర్గం ఒకవైపు, పొంగులేటి వర్గం ఒకవైపు, తుమ్మల నాగేశ్వరరావు వర్గం ఒకవైపు, 3 మధ్యలో సఖ్యత లేకపోతే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్తమైంది. ఎదుటి పార్టీ అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే ప్రక్రియలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే 1 నిమిషంలో సెట్ చేయొచ్చు. మందుల సామాన్యుని కంట్రోల్ చేయలేడా? అనుంగు శిష్యుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని కంట్రోల్ చేయలేడా? ఎందుకు వదిలేసింటే కాంగ్రెస్ పార్టీ నాశనం కావాలని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మొత్తం కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ కాంగ్రెస్ మర్చిపోవచ్చు. అక్కడ అసలు కాంగ్రెస్ అనేది లేదు. హైదరాబాద్ చుట్టుపక్కల లోపల ఈ హైడ్రా దెబ్బకు, ఈ రియల్ ఎస్టేట్ కుదేలు కావడము, గరీబోలను రోడ్డు మీద పడి ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క అరాచక పాలన వల్ల, గూండాయిజం వల్ల, రౌడీయిజం పెచ్చుమిరిపోయింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత మొత్తం రౌడీజం పెచ్చుమిరిపోయింది. కాబట్టి హైదరాబాద్లో 1 సీట్ వచ్చే పరిస్థితి లేదు. అంతో ఇంతో మినుకు అంటూ నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, వరంగల్ జిల్లాలో ఉండే. వరంగల్ జిల్లాలో సర్వనాశనం. కడియం శ్రీహరి ఎంట్రీ తర్వాత పార్టీ సర్వనాశనం అయిపోయింది. ఖమ్మం జిల్లాలో
రీసెంట్ సర్వేలో కూడా దాదాపు 8 సీట్లతో బీఆర్ఎస్ విజయదుంది పోతుంది. అక్కడే కంచుకోట ఉండే కాంగ్రెస్. నల్గొండ జిల్లాలో ఇక చూసాం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏ విధంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారో రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, అంటే ఏ విధంగా నివురుగప్పిన నిప్పులు ఎక్కువ ఉంది అసంతృప్తి ఇది నల్గొండ జిల్లా లోపల. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఏమీ హ్యాపీగా లేడు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భుజం మీద తుపాకీ పెట్టి రేవంత్ రెడ్డి గారు కాలుస్తున్నాడు. కన్నెపల్లి పంప్ హౌస్ గారికి నీళ్లు ఇప్పుడు ఆడ పంపింగ్ కాకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంబంధిత మంత్రి, తన మీద అపవాదం వచ్చేటువంటిది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్కరు కరుడు కట్టినట్టు కాంగ్రెస్ వాది, ఆయనను కూడా బదనాం చేసే దానికి కంకణం కట్టుకుంటారు రేవంత్ రెడ్డి గారు. సాక్షాత్తు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను బదనాం చేసే విధంగా ఆయన సొంత ఛానల్ అని పేరు బిగ్ టీవీలోనే కథనాలు వచ్చినాయి. మహేష్ కుమార్ గారు వేస్ట్ పిసిసి అధ్యక్షులను వచ్చినాయి. ఇవన్నీ మనం చూసాం. కాబట్టి అంటే రాష్ట్ర పార్టీ అధినేత మహేష్ కుమార్ గౌడ్కు ముఖ్యమంత్రికి పడదు. మహేష్ కుమార్ గౌడ్ని ఎట్లా లేపారు? మధు యాస్కి గౌడ్ను తొక్కేయడానికి మహేష్ కుమార్ గౌడ్ను లేపాడు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఎంబడబడ్డాడు. ఏ జిల్లాలో చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుములాట్లతో సర్వనాశనం అయ్యే పరిస్థితి. రేపు కనీసం ఒక 5 సీట్లు వస్తాయా అనేది అనుమానంగానే ఉంది. రానున్న 2028 అసెంబ్లీ ఎన్నికల లోపల 5 సీట్లు వస్తే మహా గొప్ప. అట్లుంది కాంగ్రెస్ పార్టీ కేల్ ఖతం, దుకాణం బంద్. దాని పని అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఇక ఏమన్నా ఉంటే పోటీ కాస్త బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చేది బీజేపీ మాత్రమే. ఆ బీజేపీ పార్టీ కూడా అందులో సగం మంది రేవంత్ రెడ్డి గారి అనుసరణలో, అరవింద్ అయితేనేమి, బండి సంజయ్ ఇటువంటి వాళ్ళు, రఘునందన్ రావు ఇటువంటి వాళ్ళు అయితే మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారికి అనుసరణలో పనిచేస్తున్నారు. మొత్తం లోపాయకర చీకటి ఒప్పందాలతో బీజేపీ కాంగ్రెస్ పార్టీ తాకట్టు పోయింది. కాబట్టి కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా మునగబోతా ఉంది. ఇక విజయదుందుబు మోగించేది రానున్న లోపల మళ్ళీ అధికారంలోకి వచ్చేది కేసీఆర్ గారే. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ వీళ్ళు చేసేటువంటి ఈ దరిద్రాన్ని మొత్తం కడిగేసి మళ్ళీ రాష్ట్రాన్ని చక్కదిద్దాలంటే కేసీఆర్ గారికి మళ్ళీ 10 ఏళ్ళు పడుతుంది. మరో పుష్కర కాలం పడుతుంది. ఎందుకంటే 9 ఏళ్ల పాలన చూసాం, బ్రహ్మాండంగా చేశాడు. 60 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ముదరాష్ట్రపు 6-7 దశాబ్దాల కాంగ్రెసు, అదేవిధంగా సీమాంధ్ర పాలనలో జరిగినటువంటి అనర్థాలను తొలగించేసి ఒక తెలంగాణను దేశంలో అత్యున్నత స్థాయికి తీసుకువెళ్ళిన కేసీఆర్ గారికి 9 ఏళ్ళు పట్టింది. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ 5 ఏళ్ల పాలనలో చేస్తున్న ఈ యొక్క దరిద్రం, తెలంగాణకు పట్టిన దరిద్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ ఇదంతా సెట్ చేయాలంటే ఒక పుష్కర కాలం కేసీఆర్ గారికి పడుతుంది. ఆర్థిక పరిస్థితి మొత్తం దివాలా తీసింది. 6 గ్యారెంటీల బోగస్. ఆ బోగస్ 6 గ్యారెంటీల్లో కనీసం 2 గ్యారెంటీలు కూడా వీళ్ళు ఇంప్లిమెంట్ చేసిన పాపాన పోలేదు. మొత్తం ఐటీ పెట్టుబడులు రావట్లేవు. ఐటీ కంపెనీలో మొత్తం ఐటీ ఉద్యోగాలు పోతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఎంత దుర్భర పరిస్థితి ఉందంటే ఇండస్ట్రియల్గా ఒక్క 100 కోట్ల రూపాయల పెట్టుబడి కూడా హైదరాబాద్కు రాలేదు. దావోస్ అన్నారు, అమెరికా పర్యటనలు అన్నారు, లక్షల కోట్లు వస్తున్నాయి అన్నారు. ఏమైంది? 2.5-3 ఏళ్ళుగా అవస్థ ఉంది. ₹1 పెట్టుబడి, పెద్ద చెప్పుకోదగ్గ పెద్ద కంపెనీ వచ్చిన ఉదంతాన్ని చూపిస్తే మనం ఛాలెంజ్ చేయొచ్చు. అదే కేటీఆర్ గారు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లొచ్చినాయి హైదరాబాద్కు పెట్టుబడులు? హైదరాబాద్ రెవెన్యూ ఎంత పెరిగింది? 2014లో 60,000 కోట్ల రెవెన్యూ ఉన్నటువంటి ఐటీ రెవెన్యూ 3.5 లక్షల కోట్ల రెవెన్యూ పెరిగింది. ఇది దిగిపోయేనాటికి, బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయేనాటికి ఇవాళ కుదేలైపోయింది. ఇవాళ మళ్ళీ డౌన్ఫాల్. అంటే మనకు వ్యవసాయ రంగం ఉరకలెత్తితే పారిశ్రామిక రంగం ఉరకలెత్తింది బీఆర్ఎస్ పార్టీ కాలం లోపల. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్ల లోపల మొత్తం పారిశ్రామిక రంగం మొత్తం కుదేలైపోయింది. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. వ్యవసాయ రంగం కూడా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటా ఉంది. రానున్న రోజులు చాలా గడ్డు కాలం. కాళేశ్వర జలాలను ఇవాళ తోడుకొని మనం నిల్వ చేసుకుంటే తప్ప ఒక్క నీళ్లు దొరకని పరిస్థితి ఉంది. దీని మీద ప్రజలు ఆలోచించాలి, విఘ్నులు ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి, జనాలను జాగృతం చేయాలి, ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. నీళ్ళు ఎందుకు పంపు చేయట్లేరని క్వశ్చన్ చేయాలి. లేదంటే మాత్రం రానున్న రోజులు మాత్రం చాలా దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎట్లాగ మునుగుతుంది? కాంగ్రెస్ పార్టీని పుట్టిముంచే కార్యక్రమంలోనే తన గురువు చంద్రబాబు గారి డైరెక్షన్లో, నరేంద్ర మోడీ గారి డైరెక్షన్లో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేతలైన ఇప్పటికైనా కళ్ళు తెరిచి రేవంత్ రెడ్డి మీద యుద్ధం ప్రకటిస్తేనే మీ పార్టీ బతుకుతుంది. తెలంగాణ రాష్ట్రానికి అంతో ఇంతో మంచి జరుగుతుంది. మీ పార్టీ ఉన్నా ఒకటి పోయినా ఒకటి, వీ డోంట్ కేర్. బట్ ఒక సగటు తెలంగాణ పౌరుడిగా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే